శివాజీ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ హనుమాన్ మందిరం నుంచి ఓల్డ్ బస్టాండ్ భవానీమాత కమాన్ వరకు ర్యాలీ నిర్వహించారు భక్తులు. అనంతరం వారు మాట్లాడుతూ శివాజీ యొక్క ప్రత్యేకతను తెలుపుతూ వారి ఆశయ సాధనకు ప్రతి హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మధ్యయుగంలో హిందూ మత ధర్మాన్ని పరిరక్షించిన ఘనత శివాజీకి దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. అలాగని ఆయన హిందూ మత దురాభిమాని కూడా కాదు. ఇతర మతాలను గౌరవించి ఆదరించారు. నిజాం షాహీల ప్రతినిధి అయిన శివాజీ తండ్రి షాహాజీ మొఘలులకు వ్యతిరేకంగా అనేక సార్లు పోరాటం చేశారు. అయితే తన ఆదేశాలు ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్రావు అనే మరాఠీ వీరుని నిజాం నవాబు హత్య చేయించడంతో వారితో వైరాన్ని పెంచుకుని తిరుగుబావుట ఎగరవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నంది పలికారు. ఈ కాలంలో శివనేర్ కోటలో శివాజీకి జిజియాబాయి జన్మనిచ్చింది. ఫిబ్రవరి 19, 1627 వైశాఖ శుక్ల తదియ నాడు పుట్టిన కుమారుడికి తాను ఆదరించే శివై పార్వతి పేరు కలిసొచ్చేలా శివాజీ అని నామకరణం చేసింది. छत्रपती शिवाजी महाराज की जय। आज संगारेड्डीमध्ये बायपास साईबाबा चौकमध्ये शिवाजी महाराजांची जयंती साजरी करीत आहोत आम्ही. आज 396 शिवाजी महाराजांची जयंती आहे. संपूर्ण देशात जगात श्रीमंत छत्रपती शिवाजी महाराजांची जयंती साजरी करत आहोत आम्ही. सगळ्यांना माझ्याकडून छत्रपती शिवाजी महाराजांच्या शुभेच्छा. धन्यवाद. ప్రజలకి తెలంగాణ మరియు సంగారెడ్డి పట్టణ ప్రజలకు శివాజీ మహారాజ్ 396వ జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు శివాజీ చౌక్లో రాబో రోజుల్లో నెలకొల్పుతున్నటువంటి ఆ మహారాజు యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది. ఆ ప్రదేశంలో ఈరోజు 396వ జయంతి ఉత్సవాలని ఎంతో ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. యావత్ హిందూ జనానికి ఆరాధ్య దేవుడైన ఆ శివాజీ మహారాజ్ హిందూ ఏ విధంగా అయితే ఔరంగజేబు ఈ మహమ్మదీయుల నుంచి హిందువులను ఏ విధంగా మొఘలుల సామ్రాజ్యం నుండి హిందువులను ఏ విధంగా కాపాడో మనకందరికీ తెలిసిన విషయమే.